రంగపట్నంలో బురద కాలువ ఉధృతిగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపై మొలలోతు బురద కాలువ నీరు ప్రవహిస్తోంది. దాంతో అప్రమత్తమైన అధికారులు, నాయకులు ఇసుక మూటలను అడ్డుపెట్టి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలకు వరద నీరు రాకుండా ఏర్పాట్లు చేశారు. ప్రధాన రహదారి కాజ్వే పై నుంచి వరద నీరు ప్రవహించడంతో బారికేడ్లు పెట్టి వాహనదారులను నిలిపివేశారు. ఈ సహాయక కార్యక్రమాలను ఎమ్మెల్యే భక్తుల రామకృష్ణ భార్య వెంకటలక్ష్మి దగ్గరుండి చేయించారు. సంబంధించిన సార్ ఐసీపీ పరికారంలో అప్పుడు శంకుస్థాపన చేశారు. దీన్ని ఏదో కాలంలో శాంక్షన్ అయింది, ఇది రింగ్ రోడ్ అవుద్దని అలాగని మరి అక్కడ శంకుస్థాపన చేశారు. మరి ఆ చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది, మరి ఏళ్ళో పట్టించుకుంటా లేదు దాన్ని. ఇప్పుడు మేము బతుకుతున్నామంటే ఇక్కడ చివరినే ఇప్పుడు కేవలం మాకు ఆ కాల గురించి కాదు సార్, మాకు ఆ కాలు చేసినా చేయకపోయినా పర్లేదు, నీరు రాకుండా ఉండాలి మాకు. ఇప్పుడు ఏ టైంలో నీరు వస్తుందో, ఏ టైంలో ఇప్పుడు అర్ధరాత్రి కాడ ఇంకా ఎక్కువైపోతే మేము ఎక్కడ పోవాలి? మా మిస్సెస్ వికలాంగు, కావాలంటే చూపిస్తాను బయటికి తీసుకొచ్చి అందరికీ, జనాలందరికీ కూడా, అది అందరికీ తెలుసు. 2 కాళ్ళు అవు కావుడికి అండ్ నైట్ టైం ఎక్కడికైనా వెళ్తాం మేము. అధికారులు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అవి పట్టించుకోకపోతే కాలువ గురించి ఎన్నాలని మేము ఇక్కడ ఉండాలి, లేదా అమ్ముకొని పోవాలి ఎక్కడికన్నా. ఎక్కడ పోవాలి? అమ్ముకొని. అది కాలువ స్టాండర్డ్గా నీరు రాకుండా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. మాకేమీ ప్రభుత్వం తరపున ఏమీ రావసరం లేదు, మాకు ఇవ్వక్కర్లేదు. మా బతుకుతూ మేము బతుకుతాం. ఆ నీరు మాత్రం రాకుండా ఉంటే చాలు. కట్టుకున్న ఇల్లు పోతాయి కదా, మాకు తింటాకుండదు 3 రోజుల దాకా.